భక్తులు మనకి గమనించగలరు ఎవరు కూడా శిఖరంపైకి వెళ్ళచ్చు అలాగే ఉన్న భక్తులందరికీ కూడా ఒకసారి చూపట్టండి అందరిలో చూడండి ఒకసారి पयस्विनी गान्धारी पुरुषा सिद्धिनी सरस्वती ईडा पिंगला सिद्धिर्दशारदेवताः ये तद्वायु संस्कृतो
प्राणोपाधिहेते नाम अमृतमिति प्राणमुख्यत्वेन जठरो भवति तारकोद्गारकक्षो भगरोहमदुर्भः विद्यमानमुख्यत्वेन पञ्चविधोऽस्ति मनुष्याणां मोहको देहः Nah,
अघोरेभ्य इति नीराजनम् अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशरीरेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः महादेव हर राजा रामचंद्र भगवान की गोविंदा गोविंदा भुजंगाय विद्महे चक्षुश्रवणाय धीमहि तन्नो युग्मः प्रचोदयात् आतयोः सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि अनेन भगवान् सर्वात्मकः सर्वन्द्रिये तत्त्वम् आवाहित देवतार्पणमस्तु रक्षासूत्र सहित यज्ञोपवीताधिदेवतार्पणमस्तु యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాం. మామూలుగా అయితే పురాణాల్లో కానీ ఎక్కడైనా కానీ నవరత్నంతో కూడుకున్నటువంటి హేమ సింహాసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి, స్వామివారిని కూర్చోబెట్టాలంటే మనకి అంత స్తోమత లేదు కాబట్టి మంత్రంతో కూడినటువంటి అలాగే ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాది చతుర్విధ మోక్షాలను 4 కోట్లకి ఆవాహన చేసి ఆ సింహాసనాన్ని నవరత్న ఖచ్చిత హేమ సింహాసనముగా మంత్రపూరితంగా తయారు చేసుకుని స్వామివారి యొక్క విగ్రహాన్ని స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా రక్షాసూత్ర సమర్పణం చేస్తున్నారు ఇక్కడ ఆచార్యవర్యులు. ఆ రక్షాసూత్రాన్ని అందరికీ కూడా చూపిస్తారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. రక్షాసూత్రదహిత రక్షాసూత్రధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్మితి భవంతో మహాంతో న గృహంతు రక్షాసూత్రధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు తథాస్తు. ఇక తదుపరి శాంతి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్థాశ్రమంలోకి విచ్చేయనందుగా యజ్ఞోపవీత ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ యజ్ఞోపవీతానికి వేదమాదైనటువంటి సహ కుటుంబానాం స బాంధవానాం సపరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య మమ గృహే సమస్త శుభ పరంపర అభివృద్ధ్యర్థం. నమస్కారం చేసుకోండి ఒకసారి యజ్ఞోపవీతానికి. వేదం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాదు సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆశ్రమావసారణే త్రయారుహేయ ప్రవరా బ్రాహ్మణేభ్యః శుభం భవతు. గౌతమత్రయారుహేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రస్య గౌతమత్రయారుహేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీ తత్వస్వరూపిణీం చంద్రవంశ ప్రదీపికాం నిమివంశోద్భవాం శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీ కన్యా. జై సీతామాయకి జై. ఆడవాళ్ళు ఎవరు చెప్పరేంటి? మహిళా సంఘం అధ్యక్షురాలు ఆవిడ సీతమ్మ అంటే 1 కోటి మంది పెట్టుకుంటారు. కళ్యాణోత్సవం పూర్తిగా ఎదురపడి కళ్యాణోత్సవంలో గోత్ర ప్రవర్తనకి చాలా ముఖ్యమైనటువంటి స్థితి. మీరందరూ ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తా. అంటే ఇక్కడ కళ్యాణ సందర్భం తర్వాత విగోత్రం అని చెప్తారు. ఏ గోత్రంలో పుట్టాడో పిల్లకి ఆ గోత్రం ఉండకూడదు. కన్యకి విగోత్రం అంటారు. అంటే గోత్రాంతరం ఉండాలన్నమాట.
మూడో జరుగుతుందో మనం చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఈ ధర్మం పార్వతీ పరమేశ్వరుడు సరైనటువంటి ఆయన ఏ అవతారం ఎత్తితే అమ్మవారు కూడా అవతారం ఎత్తారు. విద్యాలపాయిని అందరూ అడిగి చెల్లించుకోండి. ఇందాక చెప్పారు కదా, పుష్కర దేవతల్ని కూడా పవిత్రీకరించిన జలమని, పాద ప్రక్షాళన జలం కూడా రెండు కలిపారు అని చెప్తున్నారు. ముగ్గురు దేవతలకి కూడా, పార్వతీ పరమేశ్వరుడికి, సీతారాములకి ఓం రాజరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. రామేశ్వరో మే శ్రవణో దధాతు. మధుపక్కలంటే మనందరికీ ముందు గుర్తొచ్చే వస్త్రాలు గుర్తొస్తాయి. మధుపక్క వస్త్రాలు, మధుపక్క సమయంలో ఇచ్చే వస్త్రాలు కాబట్టి మధుపక్క వస్త్రాలు. మధుపక్కలంటే సరళించుండగా పట్టుకొని అయిపోయింది. చూడండి. గవర్నమెంట్ వారి హాస్పిటల్ పక్కన శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయం పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. మళ్ళా దీనికి పూర్వవైపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ పండితులందరూ కూడా ఈ దేవాలయానికి నిర్మాణానికి సహకరించి ముందుకు తీసుకువచ్చారు. ఈ సీతారామచంద్ర రామలింగేశ్వర ఆశీస్సులు మనందరి మీద ఉండాలని. పట్టణంలో చాలా ప్రసిద్ధిగా కొన్ని వేల సంవత్సరాల ఉన్నప్పుడు సీతారామలింగేశ్వర స్వామి ఈ పేరుగల గుడి శాతాచారం మధ్యలో ఎక్కడ లేదు. దాన్ని పునర్నిర్మాణం చేసి ఈరోజు అధికారులు పరమపురుషులు అందరూ కూడా అర్థం జరిగినందుకు అందరూ ఆ స్వామి ఆశీస్సులు. అలాగే చంద్రబాబు సుబ్రహ్మణ్యం గారి టీవీ, అలా కేసరి నుంచి అక్కడి నుంచి వచ్చిన వేల పండుగలు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వారి రుణం తీర్చుకోలేమని చెప్పి వినపట్లేదో బాబు గారు? వినపట్ల దగ్గర పెట్టుకోండి. ఆయన
రోజులు ఆయన ఉన్నారు. ఈ తర్వాత ఈతకాయ మంచిగా చాలా ఇంకా రామకృష్ణ గారు మన సీతారామలింగేశ్వర స్వామి సేవా సమాజం వీళ్ళందరూ చాలా సహాయ సహకారాలతో ఇంత అద్భుతమైన ఈ ఆలయ దర్శనం ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ దేవాలయంలో నేను పుట్టాను. ఈ స్వామివారి అవకాశం నాకు ఇచ్చేది. నేను మిగతా గ్రామాల్లో నేను చోట్ల పనిచేసి కొన్ని దేవాలయాలు తెచ్చిన ఈ అనుభూతి నాకు రాదు. ఎందుకంటే పుట్టిన ఈ పట్టణంలోనే దేవాలయ నిర్మాణం ఈ అవకాశం ఇచ్చి ఈ స్వామివారు నాకు కలిగించినందుకు నాకు నిజంగా ఈ శ్రీ స్వామివారికి ఈ నిజంగా తీర్థాత్మం నేను తీర్థంత కాదు చెప్పుకోలేను. అంత ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నా అవకాశం ఇచ్చేది శ్రీ స్వామివారు. ఆయన నిదర్శనం నా ఇదే కనపడింది. అట్లా కాదు ఈ దేవాలయానికి ఈ నిర్మాణం అనుకున్నాం. నిజంగా శ్రీనివాస స్వామివారు నిజంగా వరం ఇచ్చేది నాకు జరిగింది. మనం ఇంత ఆనందంగా మీ అందరినీ పంచుకున్నందుకు హ్యాపీగా సూర్య గారు ఇప్పుడు మనం 3 రోజులు కష్టపడి జరగడం అనేది 3 నిమిషాల్లో గడిచిపోయింది. ఇక్కడ జరిగిన ఏర్పాట్లు అద్భుతంగా చేశారు. మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బాగా చేశారు. ఇప్పుడు స్టేట్ మొత్తం కూడా చాలా స్వచ్ఛంగా పత్రాలు కట్టి మనకి ఎంతో ఆనందాన్ని కలగజేశారు. ప్రమాణాన్ని భక్తిగా కాకుండా ప్రాణాలను కూడా మనం కలగజేశారు. ఆ భక్తి ఉత్సాహం మనకి వాళ్ళు చాలా అంటే బాగా చేశారు. కుర్రాళ్ళు ఎలా చేస్తారో అనే అభిప్రాయం లేకుండా చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. దానికి కట్టుబడినటువంటి శివగారికి రామకృష్ణ గారికి ఇతర కమిటీ మెంబర్ అందరికీ కూడా యువ గారికి అందరికీ కూడా మనందరి నేను చిన్న విషయం కాదు. 3 రోజుల పాటు నిర్వహణగా ఇలా కార్యక్రమం చాలా సమూహం 10 మంది కలవడానికి మనలో చెప్తారు కదా, మన చేతి వేళ్ళే ఒక రకంగా ఉంటామని. కానీ ఇటువంటి కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసినందుకు ఒక్కసారి కమిటీ మెంబర్స్కి, శివగారికి, వాళ్ళ అబ్బాయి రామకృష్ణ గారి అందరికీ ఒకసారి మీరు చాలా అడుగులు నేను చెప్తున్నా మనస్ఫూర్తి చాలా చాలా అంటే చాలా బాగా నేను మొట్టమొదటిగా ఈరోజు చెప్పింది కూడా అదే. అందరూ అలా చిరునవ్వుతో పెరుగుతున్న స్వామి అన్నాం. ఆ స్వామి దయ ఉంది అందరి మీద. సీతారామలింగేశ్వర స్వామి ప్రతిష్టకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ ప్రతిష్టకు పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు స్వామి. లైఫ్ కానీ మైండ్ కానీ మధ్య మధ్యలో మంచినీళ్ళైతే ఎవరికి ఇబ్బంది కలగలేదు. మంచినీళ్ళకైతే ఎవరికి ఇబ్బంది కలగలేదు. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. పట్టుకోండి జీవో గారు. ఇలా చూడండి సైడ్ ఉండాలి. అలా ఉంచండి. ఓకే ఎప్పట్లో ఇలా చూడండి యువ గారు. ఓకే అయిపోయిందా? రామకృష్ణ గారు పక్కన నిల్చోండి. రామకృష్ణ గారు ఇలా చూడండి యువ గారు. అలా పట్టుకోండి యువ గారు. చూడండి. ఓకే సార్.
సార్ యువకులు చూడండి ఒకసారి. ఓకే. రామకృష్ణ గారు, యువ గారు. రామకృష్ణ గారు, అలా పట్టుకోండి. అలా పట్టుకోండి. రామకృష్ణ గారు దగ్గరికి రండి. ఓకే అండి. ఓకే అండి.